వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము మింట్ షర్బత్, పుదీనా షర్బత్ ప్రిపరేషన్ ఎలా అనేది చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: పుదీనా ఒక గుప్పెడు, ఇది 2 గ్లాసులు అంటే ఒక ½ లీటర్ పైన షర్బత్కి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. మనకి ఈ క్వాంటిటీ పుదీనా ఫ్రెష్గా కాడలతో ఉన్న పుదీనా తీసుకోవాలి. తర్వాత నిమ్మ రసం, ఒక చెక్క, ఒక మీడియం సైజ్ నిమ్మకాయది, ఒక ½ లెమన్ జ్యూస్. తర్వాత 2 pinches మనకి వేయించి పౌడర్ చేసి ఉంచుకున్న జీలకర్ర పౌడర్. తర్వాత బ్లాక్ సాల్ట్ ఒక ½ టేబుల్ స్పూను, ఒక 2 pinches బ్లాక్ పెప్పర్ పౌడరు. తర్వాత తేనె, ఇది మనకి రుచికి సరిపడినంతగా తీపిదనం కోసం మనం తేనె వాడుకుంటున్నాం షర్బత్లో. ముందుగా మనము ఏదైతే తర్వాత వాటర్, ఈ ప్రిపరేషన్కి మనకి చల్లటి వాటర్ కావాలంటే కనుక కుండలో నీరు కానీ లేకపోతే నార్మల్ వాటర్ కానీ ఒక 600 ml వాటర్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ ఏదైతే ఈ పుదీనా ఉందో పుదీనాను శుభ్రంగా కడిగి ఈ కాడలతో పాటుగా మనము మిక్సీ వేసుకోవాలి. అయితే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. ఈ మనము ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడుకుంటున్నామో ఇవన్నీ కూడా మన బాడీలో టాక్సిన్స్ని బయటికి పంపించడానికి బాగా యూజ్ అవుతాయి. తర్వాత మనకి ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతాయి అన్నమాట. మనకి ఈ బ్లాక్ సాల్ట్, పుదీనా 2 కూడా నేను మిక్సీ వేసుకుంటున్నాను. పుదీనా మిక్సీ వేసుకునేటప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ అయితే మనకి ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండదన్నమాట. ఇలా మనము మిక్సీ వేసుకున్న ఈ పుదీనా పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. మనకి నిమ్మరసము, తేనె ఇవన్నీ కూడా మనకి మంచి సమ్మర్లో మనకి బాడీకి కావలసిన ఏవైతే మినరల్స్ అనేవి ఉంటాయో మనకి కావలసినంతగా అందజేస్తాయి. తర్వాత డీహైడ్రేట్ అవ్వకుండా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు జీరా పౌడరు, పెప్పర్ పౌడరు యాడ్ చేసుకున్నాను. తర్వాత తేనె యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఈ ఏదైతే పుదీనా ఉందో మనకి మౌత్ ఫ్రెషనర్గా అనే కాకుండా మంచి డైజెషన్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈ తేనె అనేది చక్కగా ఈ వాటర్ మొత్తంలో కలిసేటట్లుగా మనము ఇలా కలుపుకోవాలి. ఇలా సమ్మర్లో సింపుల్గా ఇలాంటి మనకి షర్బత్, పుదీనా షర్బత్ లాంటివి ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఈ వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సింపుల్గా 5 నిమిషాల్లో మనం ఈ పుదీనా షర్బత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఐటమ్స్ కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఐటమ్సే కాబట్టి మనం వీటి కోసం ఏదో స్పెషల్గా కొత్త ఐటమ్స్ బయట నుంచి తేవాలి అనే ఆలోచన కూడా అవసరం ఉండదు. అందరూ కూడా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.